హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్గా డే 1లో బెల్లం పొంగలి ఎలా చేయాలా అనేది మీకు చూపిస్తానండి. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ బియ్యాన్ని, హాఫ్ గ్లాస్ పెసరపప్పు, కొద్దిగా పచ్చెనగపప్పు వేసుకొని బాగా కలిపి 2-3 సార్లు దీన్ని కడిగి మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని పొయ్యి మీద పెట్టుకొని ఉడికించుకుందామండి. ఇదండి 5 నిమిషాలు మనం ఉడికించుకున్నాక ఈ పప్పు బియ్యం అన్నీ ఉడికిపోవాలండి. ఉడికిపోయాయి కదా, ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ పాలను వేసుకుందాం. అలాగే అరకప్పు బెల్లాన్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మనకి బెల్లం అనేది అడుగు మాడకుండా వస్తుందండి. ఈ పక్కన ఉడికించుకుందాము. ఒక పక్కన మరొక ప్యాన్ తీసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కాక దానిలో కొద్దిగా జీడిపప్పు వేసి వేపుకొని మనం పక్కన పెట్టుకుందాం. వేగిపోయింది కదా, పక్కన ప్లేట్లో తీసి పెట్టేసుకుందాం. అలాగే కొద్దిగా ద్రాక్షను కూడా తీసుకొని వేపుకొని పక్కన పెట్టుకుందాం. అంటే ఈ 2 వేపుకున్నాం కదా, వీటిని మనం ముందుగా ఉడికించుకుంటున్నాం కదా, దానిలో పొంగల్లో యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, కేవలం మనకి 10 నిమిషాల్లోనే మనకి ఈ శివుడికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగల్ని అయితే తయారు చేసేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ఈ బెల్లం పొంగల్ని తయారు చేసి ఎలా వచ్చింది అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇట్లాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, మాకు సపోర్ట్ చేయండి. రండి, పర్ఫెక్ట్గా అయితే మనకి బెల్లం పొంగల్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇదండి, ఎంత బాగా వచ్చింది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.